క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యమైన నామములు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనించుదాం. హాగరు దేవునిపై ఏ రీతిగా ఆధారపడ్డదో ఈ వాక్యము ద్వారా నువ్వు తెలుసుకొనవలనని నా ఉద్దేశం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిపై ఆధారపడిన హాగరు పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము 21వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ప్రియులారా, గమనించారా? ఆహారమును నీళ్ల తిత్తిని ఆమె భుజము మీద పెట్టి ఆమెను పంపివేసిన వాడుగా కనబడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము 175 సంవత్సరాలు బ్రతికాడు. 3 వివాహాలను చేసుకున్నాడు. మొదటి వివాహము శారాను వివాహము చేసుకున్న తరువాత హాగరుని శారా దాసిగా ఆమె ఆయన దగ్గరకు పంపించింది. మరి 2 వివాహాలు అక్కడికి అయిపోయాయి. మూడవదిగా ఆదికాండం 25వ అధ్యాయంలో కెతురా అనే స్త్రీని కూడా వివాహం చేసుకున్నాడు. ప్రియులారా, గమనించండి. అబ్రహాము యొక్క 3 భార్యలు, వారి సంతానం. శారాకు పుట్టినటువంటి ఇస్సాకునకు ఆదికాండం 25వ అధ్యాయం 5వ వచనం, అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకు ఇచ్చెను. ప్రియులారా, తన కలిగినది యావత్తు ఇస్సాకునకు ఇచ్చెను. శారా కుమారుడైన ఇస్సాకుకి తన కలిగినది యావత్తు ఇచ్చాడు. అలాగునని ఆదికాండం 25వ అధ్యాయం 6వ వచనములో అబ్రహాము తన ఉపపత్ని కుమారులకు బహుమానములిచ్చి తూర్పు తట్టుగా తూర్పు దేశములకు వారిని పంపివేసెను. కెతూరా సంతానానికి అబ్రహాము బహుమానములిచ్చాడు. శారా కుమారుడికి తన యావదాస్తి ఇచ్చాడు. కెతూరా కుమారులకి బహుమానములిచ్చి పంపివేశాడు. మరి హాగరు తన కుమారుడైనటువంటి ఇష్మాయేలునకు అబ్రహాము ఏమిచ్చాడు? ప్రియులారా, ఈ మాట మీరు జాగ్రత్తగా గమనించండి. ఆదికాండం 21వ అధ్యాయము 14వ వచనములో ఆహారమును నీళ్ల తిత్తిని ఆయన భుజము మీద పెట్టి పంపివేసెను అని రాయబడ్డది. ప్రియులారా, ఆహారమును నీళ్ల తిత్తి ఆస్తిగా ఇచ్చాడు. ప్రియులారా, మరి హాగరు ఎంత మాత్రము కూడా అబ్రహాము మీద బాధపడలేదు. ప్రియులారా, ఆమె కన్నీరు విడిచినట్టుగా కనబడుతుంది. ప్రియులారా, హాగరు జీవితాన్ని ఒక్కసారి గమనించండి. హాగరు దేవునిపై ఆధారపడినట్టుగా కనబడుతుంది. అన్ని కలిగి ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడడం కాదు, కానీ ఏమీ లేనప్పుడు నీవు దేవునిపై ఆధారపడటము ప్రాముఖ్యం. హాగరు భుజము మీద ఆహారమును నీళ్ల తిత్తిని పెట్టి
ఇష్మాయేలును పంపివేశాడు అబ్రహాము. ప్రియులారా, ఈ భుజము మీద పెట్టినది ఏమిటి అని హాగరు ప్రశ్నించనూ లేదు. నా కుమారుడి ఆస్తి నీళ్ల తిత్తి, ఆహారము, ఈ రెండేనా అని అబ్రహామును నిలదీయలేదు. ఈ తరమును గూర్చి ఒక్కమారు జ్ఞాపకం చేసుకుంటే, ఈ తరములో ఎవరైనా ఈ రీతిగా ఆస్తి కలిగిన వారెవరైనా ఆహారమును నీళ్ల తిత్తి ఇచ్చి వారిని పంపించి వేస్తే ఎవరైనా పోతారా? ప్రియులారా, గమనించండి, వెంటనే తిరుగుబాటు మొదలవుతుంది. ఆ ఇంటి ముందే ధర్నాలు, దీక్షలు మొదలు పెడతారు. ఆస్తిలో నా కుమారుడికి కూడా భాగముందని కోర్టుకెక్కడం, ఆ వ్యక్తిని స్టేషన్ల చుట్టూ తిప్పడం జరుగుతుంది. ప్రియులారా, హాగరు దేవుడిపై ఆధారపడ్డది, అబ్రహాము ధనము మీద కాదు. హాగరు జీవితంలో ఎన్నో మలుపులు తిరుగుతున్నాయి. భర్త అనగా భరించువాడు కానీ భర్త అంటే బాధించువాడు కాదు అని తాను తెలుసుకున్నది. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. తన భర్త తనకు ఆహారమును నీళ్లు తిత్తి భుజము మీద పెట్టి పంపివేస్తున్నప్పుడు, ప్రియులారా, ఒక్కటి గమనించండి, తనకు తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు, బంధువులు లేరు, స్నేహితులు లేరు. హాగరుకి ఎవరున్నారు చెప్పండి? ఒక్కసారి ఆలోచించండి. ఎవరైనా ఉన్నారు అంటే భర్త ఒక్కడే. ప్రియులారా, అలాంటి భర్తే తనను విడిచి వెళ్ళిపోమని పంపించి వేస్తుంటే ఇక తన బాధ ఎవరికి చెప్పుకోగలదు? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును లోతుగా ధ్యానం చేయండి. వాక్యములు నువ్వు గమనించినప్పుడు కీర్తనల గ్రంథము 55వ అధ్యాయం 22వ వచనం, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొను. నీ భారము యెహోవా మీద మోపుము. హాగరు తన భారాన్ని దేవునిపై మోపింది. ఒకవేళ భర్త అయినా వదిలిపెట్టవచ్చు, కానీ దేవుడు వదిలిపెట్టడు. ప్రియులారా, యెషయా గ్రంథములో రాయబడిన మాట, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడని రాయబడ్డాడు. ప్రియులారా, ఈ లోకపు భర్తలు వదిలివేయవచ్చేమో, కానీ నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఆయన నిన్ను వదిలిపెట్టడని గుర్తుంచుకో. ప్రియులారా, నాన్న వారెవరూ లేక, సొంత వారెవరూ లేక, ఆదరణ లేక, ఆదరించువారు లేక, తాను తన బిడ్డను తీసుకొని ఆహారమును నీళ్ల తిత్తినితో తన ప్రయాణాన్ని కొనసాగించింది. ప్రియులారా, ఇది గమనించండి. ఆస్తి కొరకు తానేమీ పోరాడలేదు. అబ్రహాముతో ఈ నీళ్ల తిత్తి, ఈ ఆహారమా నాకు ఆస్తి అని ప్రశ్నించిందా? హాగరు తన నోరు కూడా తెరవలేదు. ప్రియులారా, ప్రేమైన సహోదరి సహోదరులారా, ప్రాముఖ్యంగా సహోదరులారా, హాగరు వలె నీ ఉండాలన్నది దేవుని ఆశ. హాగరు తన నోరు తెరిచి అబ్రహామును ఒక్క మాట కూడా ప్రశ్నించలేదు. మౌనముగా వెళ్ళిపోయినట్టుగా బైబిల్లో కనబడుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. హాగరు రెండవదిగా గమనిస్తే, హాగరు తన భర్త గౌరవాన్ని
ఎంత మాత్రమూ పోగొట్టలేదు. తన భర్త గౌరవమే తన గౌరవముగా భావించింది. నా భర్త గౌరవమే నా గౌరవము అన్నట్టుగా ఎప్పుడూ కూడా తన భర్త గౌరవాన్ని అగౌరవముగా మార్చలేదు. పెద్దల సమక్షములో ఆమె తన యొక్క బాధని ఎప్పుడూ కూడా వెళ్ళబుచ్చలేదు. నా భర్త నాకు అన్యాయము చేశాడు, నాకు న్యాయము చెయ్యండి అని ఏ పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఒక్కమారు గుర్తు పెట్టుకో, నీ జీవితంలో అందరూ నిన్ను వదిలివేసినా నీ దేవుడు నిన్ను వదిలిపెట్టడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 27వ అధ్యాయం 10వ వచనములో వాక్యం అంటుంది, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరతీయను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకపు పెద్ద మనుషులు ఏపాటి వారు? పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథం 33వ అధ్యాయము 22వ వచనం, యెహోవా మనకు న్యాయాధిపతి అని రాయబడ్డది. హాగరు ఉద్దేశం, నా భర్తకి నాకు దేవుడే న్యాయాధిపతి. అది హాగరు యొక్క విశ్వాసం. దేవుడి మీద ఆధారపడి మౌనముగా వెళ్ళిపోయిందే కానీ నాకు ఆస్తిలో సగభాగం ఇయ్యమని ఎవరి యొద్దకు వెళ్ళలేదు. ప్రియులారా, యెహోవా మనకు న్యాయాధిపతి. ప్రియులారా, గమనించండి, పోలీస్ స్టేషన్లో నీకు న్యాయము చేయు. ప్రియమైన సహోదరి, పోలీస్ స్టేషన్లు నీకు న్యాయము చేయవు. కోర్టులు తీర్పులు నీకు న్యాయము చేయవు. జీవము కల దేవుడు ఒక్కడు మాత్రమే నీకు న్యాయము చేయగలడు. ప్రియులారా, గమనించండి, హాగరు తన ప్రయాణాన్ని కొనసాగించి బెర్షెబా అరణ్యములు అటు ఇటు తిరుగులాడు. ఆ నీళ్ల తిత్తి అయిపోయింది. అక్కడ తన బిడ్డను ఒక పొద కింద పడవేసి వింటివేత దూరము వెళ్ళి ఆ బిడ్డకి ఎదురుగా కూర్చుని ఎలుగెత్తి ఏడ్చింది. ప్రియులారా, మూడోదిగా గమనించండి, హాగరు ఎలుగెత్తి ఏడ్చును అని రాయబడ్డది. దేవుని బిడ్డ, ఆదికాండం 21వ అధ్యాయం 16వ వచనాన్ని గమనించండి. ఆమె ఎలుగెత్తి ఏడ్చినట్టుగా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అబ్రహాము హాగరుని పంపించినప్పుడు, నేను ఎక్కడికి వెళ్ళగలను, నా తల్లిదండ్రులు లేరు, నేను ఒక అనాథని, నాకు ఎవరున్నారు, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి అని ఏడవలేదు. ప్రియులారా, కానీ తన బిడ్డ విషయములో ఆ పొద కింద ఆ చిన్నవాడిని పడవేసి ఇప్పుడు జీవము కలిగిన దేవుని యొద్ద ఎలుగెత్తి మొరపెడుతుంది, ఎలుగెత్తి ఏడుస్తుంది. ప్రియులారా, నీ జీవితంలో ఎప్పుడు ఏడవాలో నీకు తెలియట్లేదు. ఎందుకు ఏడవాలో తెలియట్లేదు. దేని కొరకు ఏడుస్తున్నావు? ప్రియులారా, గమనించండి, నీకు ఆధారం దేవుడు. నా భర్త నాకు ఆధారం అని అనుకుంటున్నావా? కాదు. ప్రియులారా, దేవుడు నీకు ఆధారమై ఉన్నాడు. తన బిడ్డ నిమిత్తమై ఆమె ఎలుగెత్తి ఏడుస్తుంది. కానీ మీరు గమనించండి, ఆదికాండం 21వ అధ్యాయం 17వ వచనమును గమనిస్తే, దేవుడు ఆ చిన్నవాని మొర ఆలకించును అని రాయబడ్డాడు. ఎలుగెత్తి ఏడ్చింది హాగరు, దేవుడు ఆ చిన్నవాడి మొరను వినును అని రాయబడ్డాడు. ఇద్దరూ మొరపెట్టినట్టుగా రాయబడ్డది. 16వ వచనములో హాగరు మొరపెట్టింది, 17వ వచనములో దేవుడు ఆ చిన్నవాని మొర విని. ప్రియులారా,
నీ బిడ్డలు మొరపెట్టేవారిగా ఉండాలని వాక్యమంట. ఓ తల్లి, నువ్వు ప్రార్థనా పరురాలు అయితే నీ బిడ్డలు కూడా ప్రార్థనా పరులు అవ్వాలి. ఇర్మియా గ్రంథములో ప్రవక్త అయిన ఇర్మియా ఇలాగంటాడు, 9వ అధ్యాయం 20వ వచనం, మీ పిల్లలకు అంగలార్పు విద్యను నేర్పుడి అని రాయి. ఈ లోకములో నువ్వు ఎన్నో విద్యలు నీ బిడ్డకి నేర్పిస్తున్నావు. వీటన్నిటికంటే అంగలార్పు విద్య శ్రేష్టమైనది. నువ్వు నేర్పించే ఏ విద్య పనికి రాకపోవచ్చు. అంగలార్పు విద్య ఆ బిడ్డను గొప్పవానిగా మారుస్తుంది. ఈ అంగలార్పు విద్య ఆ బిడ్డను దీవెనకరంగా మారుస్తుంది. ఆశీర్వాదములతో నింపేది ఈ అంగలార్పు విద్యే. ప్రియులారా, గమనించండి. దేవుని వాక్యములు మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును. ప్రభువారు చెప్పారు, అడుగుడి మీకు ఇయ్యబడును అన్నాడు. హాగరు ఎలుగెత్తి మొరపెట్టింది. నీవెప్పుడైనా మొరపెట్టావా? విలాప వాక్యములో వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టు. ఓ తల్లి, నీవు రేయి మొదటి జామున లేస్తున్నావా? నీ బిడ్డ నిన్ను గమనిస్తున్నాడని నువ్వు గుర్తించు. నీ కుమార్తె నిన్ను గమనిస్తుందని గుర్తించు. నీ బిడ్డలు అంగలార్పు విద్య నేర్చుకున్నారో లేదో, నీవు నీ బిడ్డలకి అంగలార్పు విద్యను నేర్పించు. ప్రియులారా, హాగరు మొరపెట్టింది. ఎలా మొరపెట్టింది? ఎలుగెత్తి ఏడ్చెను అని రాయబడ్డ. నీ ప్రార్థన ఎలుగెత్తి నువ్వు ప్రభు యొద్ద నువ్వు కన్నీరు విడు. అయితే అలాగునని ఇష్మాయేలు కూడా మొరపెట్టాడు. ప్రియులారా, తల్లితో పాటు కుమారుడు కూడా మొరపెట్టాడు. దేవుడు ఆ చిన్నవాని మొర వినిను. మొరపెట్టింది హాగరు, ప్రార్థన విన్నది చిన్నవాని ప్రార్థన. చిన్నవారి ప్రార్థన ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో, దేవుడు చిన్నవారి మొర ఆలకించువాడు. దేవుడు చంటి బిడ్డల యొక్క స్తుతుల మూలముగా దుర్గమును స్థాపించువాడు. ప్రియులారా, గమనించండి. పెద్దవారి ప్రార్థన కంటే చిన్నవారి ప్రార్థన ఎంతో శక్తివంతమైందని గుర్తించండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 14:14, నా నామమున మీరు నన్నేమడిగినను చేతునన్నాడు. ప్రభు నామములో మీరు అడగండి, ప్రభు ఇస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, 4వ విషయాన్ని మనం గమనించుదాం. అయితే ఆ చిన్నవాని మొర విన్నాడు. దేవుడు హాగరు కన్నులు తెరిచాడు. ప్రియులారా, హాగరు యొక్క కన్నులు తెరవబడ్డాయి. అక్కడ నీళ్ల ఓట కనబడింది. ప్రియులారా, ఇది ఆత్మీయముగా గుర్తించండి. హాగరు కన్నులు తెరవబడినప్పుడు అక్కడ నీళ్ల ఓట కనబడింది. హాగరుకి కావలసినది ఏమిటి? ఒక తిత్తి నిండా నీళ్లు మాత్రమే. మనము కోరేది తిత్తి వంటి నీళ్లు కోరుకుంటున్నాం, కొంచెము నీళ్లు మనం కోరుకుంటున్నాం. ప్రియులారా, నీ దేవుడు ఎలాంటి వాడు అంటే, నీవు కొంచెము కోరుకుంటే దేవుడు సమృద్ధిగా ఇచ్చువాడై ఉన్నాడు. కేవలము తిత్తి మాత్రమే, నీళ్ల తిత్తి నిండా నీళ్లు కోరుకుంది, కానీ దేవుడు నీళ్ల తిత్తి నిండా నీళ్లు కాదు. నీ బిడ్డల తదనంతరము ఆ నీళ్ల ఊట ఆశీర్వాదకరముగా నీకుంటుందని దేవుడు నీటి ఊటను పంపాడు. ప్రియులారా, ఈ రాత్రి దేవుని వాక్యం అంటుంది, నీ జీవితంలో ఒక్కమారు పరిశీలన చేయి, నీ ఆశీర్వాదము అధికమవునట్లుగా. నువ్వు కేవలము ఒక్క చిన్న నీళ్ల తిత్తి కొరకు ఆశపడుతున్నావు. నువ్వు ప్రభును అడుగు, ప్రభువా నన్నిండారుగా ఆశీర్వదించమని. దావీదు చెప్పాడు కీర్తనలు 23:5, నా గిన్నె
నిండి పొర్లుచున్నది అన్నాడు. దావీదు చెప్పవచ్చు కదా, అయ్యా నా గిన్నె నిండితే చాలని. కానీ అతని ఆశీర్వాదము అది నిండి పొర్లుతుంది ప్రియులారా. కేవలము ఒక్క చిన్న తిత్తి కొరకు ఆమె ఆశపడ్డది, కానీ దేవుడు నీటి ఓటనే పంపాడు. ప్రియులారా గమనించండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 5వ వచనం, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చునన్నాడు. జనముల ఐశ్వర్యము నీ యొద్దకు రప్పించదునని చెప్పిన దేవుడు, నువ్వు మొరపెడితే ప్రభువారు జనముల ఐశ్వర్యము నీకు యొద్దకు రప్పిస్తాడు. కేవలము చిన్న తిత్తి కొరకు ఆశపడుతున్నావా? దేవుడు సమృద్ధిగా పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనల చేత నిన్ను తరతరాలు దీవించువాడు. ఇలారా, ఆ నీటి ఓట ఎవరు నీ వెరుగుదువా? ఇర్మియా గ్రంథములో వాక్యం అంటది, 2వ అధ్యాయము 13వ వచనంలో, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఓటనైన నన్ను విడిచి బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఓటనైన నన్ను విడిచి తమ కొరకు బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీటి ఓట దేవుడు. యేసు ప్రభువారు జీవజలముల ఓట. ప్రియులారా, నీ ఆత్మీయ దాహము తీరాలన్నా, నువ్వు బ్రతకాలన్నా, నీవు జీవించాలన్నా ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చే జీవజలముల ఓట అయిన దేవుని వాక్యాన్ని అంచుల మట్టుకు నీవు నింపుకున్నావా? 6 రాతి బానరులు వారు నీళ్లను అంచుల మట్టుకు నింపారు. ప్రియులారా, జీవజలముల ఓట అయిన దేవుని వాక్యమనే నీటిని నీ దేహమనే కొండ అంచుల వరకు నీవు నింపుకున్నావా? ఈ రాత్రి దేవుని వాక్యం అంటుంది, ప్రభు దగ్గర జీవజలముల ఊట నీవు కోరుకుంటే ఆ ఊట యొద్దకి రా, ప్రభు పిలుస్తున్నాడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 1వ వచనం, దప్పిగొన్న వారులారా నీళ్ల యొద్దకు రండి, ప్రభు పిలుస్తున్నాడు. నీ దాహము తీరాలంటే ప్రభు యొద్దకు రా. హాగరు జీవితంలో దేవుడే నాకు ఆధారమని విశ్వాసం ఉంచింది. ఏమాత్రము కూడా దేవుడు హాగరుని విడిచిపెట్టాడా? ఈ లోకములో నీ భర్త వదిలివేసినా నీ దేవుడు నిన్ను వదిలిపెట్టడు బిడ్డ. నీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు ప్రియ తల్లి. నీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు ప్రియ సహోదరి. ఆయన మీద నీవు ఆధారపడితే ఆయన వచ్చు వరకు నిన్ను పోషించి ఆయన మేఘారుడై వచ్చినప్పుడు నేను ఆయనతో కూడా తీసుకుని పోయేవాడు. నిత్య రాజ్యమును నీకు అనుగ్రహించువాడు ఆయన ఒక్కడు మాత్రమే. ఈ మాట నీవు నమ్మినట్లయితే, నీ జీవితంలో విశ్వసించినట్లయితే దేవుడు నిన్ను నిండారుగా ఆశీర్వదించి అభివృద్ధి పరచును గాక. ఆమేన్, ఆమేన్.